గ్రంథం 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. చదవబడిన వాక్య భాగంలో పత్మస్ దీవిలో పరవాసుగా ఉన్నటువంటి అపోస్తలుడైన యోహాను గారికి దర్శన రూపకముగా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలవి. ఆ ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు, భవిష్యత్తులో జరిగే కార్యాలన్నీ యోహాను గారికి తెలియచేశారు. ఇప్పుడు ఆ మాటల ద్వారా మనము మన ఆత్మీయ జీవితాలను కట్టుకొని జాగ్రత్తగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆయన రాకడ సమీపించు ఉండగా, వాక్యం నెరవేర్చబడుచు ఉండగా ఎంతో జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవలసిన వారమై ఉన్నాం. పద్మస్ దీవిలో పరవాసుగా ఉన్న ఈ యోహాను గారిని అక్కడ వ్రాయబడిన వాక్యాన్ని బట్టి, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడక వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము అంటారు. ఎక్కి రమ్ము అనే మాట మీద కొన్ని ఆత్మీయ విషయాలని మనం ధ్యానించుకుందాం. ఈ నవంబర్ మాసమంతా కూడా మునుపు మనం ప్రార్థన చేసినట్లుగా మనకు సంఘానికి దేవుడు క్షేమాన్ని దయచేయుదురుగాక. దేవుడు యోహాను గారితో జరగవలసిన వాటిని తెలియచేస్తూ వచ్చారు. జరగవలసిన వాటిని తెలియచేయటానికి ఇక్కడికి ఎక్కి రమ్ము అంటాడు. అదేవిధంగా యోహాను గారు ఎక్కి వచ్చినప్పుడు అక్కడ పరలోకము యొక్క మహిమ అంతటినీ చూపించినట్లుగా మనము క్రింద ఆ వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. జరగవలసిన వాటిని ఒక్కొక్కటిగా దేవుడు యోహాను గారికి తెలియచేస్తూ వచ్చాడు. అందు నిమిత్తమై ఎక్కి రమ్ము అంటాడు. మనము కూడా రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములు ఎదుగుతూ ఉండగా భవిష్యత్తులో జరగవలసిన వాటిని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఏమాత్రం లేవు. ఎందుకంటే వాక్యము ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు, ప్రార్థన ద్వారా తెలియజేస్తున్నాడు, కలల ద్వారా, దర్శనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. భక్తి అభివృద్ధికి తగినట్లుగా, భక్తి యొక్క అభివృద్ధికి తగినట్లుగా ఇక్కడికి ఎక్కి రమ్ము అంటాడు. ఎక్కడికి ఎక్కి రావాలి? మీరైతే ఎక్కారు, మరలా దిగి ఇక్కడికి వచ్చారు. అయితే ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎక్కవలసిన కొన్ని ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి. ఎక్కి దిగటం ద్వారా అదొక రిలీఫ్. ఆ మధ్య పాస్టర్స్ వచ్చారు ఇక్కడికి. ఎలా ఎక్కి దిగుతున్నావు పాస్టర్ గారు ఇక్కడ? నేనైతే అస్సలు ఉండలేను ఇక్కడ అంటాడు ఆయన. అలవాటైంది, ఏం చేస్తావు అని. ఆయనకేం బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ దిగడం మరలా ఎక్కి రావడం అంటే మామూలు విషయమా? నేనైతే అస్సలు ఇక్కడ రానప్ప అంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు చెప్పిన ప్రకారముగా ఎక్కి వెళ్ళినప్పుడే, వచ్చినప్పుడే దేవుడు కొన్ని విషయాలు తెలియచేస్తాడు. నేను రాలేను, నాకు కష్టంగా ఉంది, నాకు భారంగా ఉంది, నేను రాలేను అన్నప్పుడు ఏ కార్యాన్ని మనం దేవుని ద్వారా పొందలేము. కనుకనే పరలోకపు మర్మాలని ఆనాడు అపోస్తలులకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. వాటిని తెలియచేయు నిమిత్తమై, వాటిని తెలుసుకునే నిమిత్తమై ఇక్కడికి ఎక్కి రమ్ము అంటాడు. ఫ్యూచర్లో జరిగే కార్యాలన్నీ ముందుగా మన వాక్యము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందుకే యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా అంత్య దినములలో యవనస్తులు కలలు కందురు,
దర్శనాలు వస్తాయి, కలలు, ప్రవచనాలు అవన్నీ సంఘంలో జరుగుతూ ఉంటాయని. మరి ఇక్కడెవరు ప్రవచనం చెప్తున్నారు? ఎవరైనా ప్రవచనం అన్ని భాషలు చెప్తే గల్లున నవ్వుకోవడం తప్పనిచ్చి ఆ స్పిరిచువాలిటీ అనేది అంత కనిపించదని అనుకుంటా. ఆధ్యాత్మిక జీవితంలో భక్తి అభివృద్ధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రవచనాలు, దర్శనాలు, కళలు సంఘములో ఇప్పుడు ఎవరికైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించాలి. ఫ్యూచర్లో జరిగే కార్యాలని మీరు పసిగట్టగలుగుతూ ఉన్నారా? ఇప్పుడు జరిగే జాలేయ్యా, నెక్స్ట్ జరిగేది ఏమంటారేమో. అయితే ప్రార్థన అనుభవంలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు తెలియచేస్తాడు. అపోస్తల కార్యములో అపోస్తలుడైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని చాలా హింసించాడు, బాధ పెట్టాడు, అనేకులను చెరసాలు వేసి చంపేవాడు. దూషకుడుగా, హానికరుడుగా, పాపులలో ప్రధాన పాపిగా ఉన్నవాడును అంటాడు. ముందుగా ఒక క్రూరమైన వ్యక్తిగా ఉన్న సౌలుని దమస్కు మార్గంలో దర్శించాడు. సౌలా అని 2 సార్లు పిలిచాడు. నీవెవడవు? నీవు హింసించుచున్న యేసుని. అక్కడ ఒక మాట యేసయ్య తెలియచేస్తారు సౌలుతో. 9వ అధ్యాయం అపోస్తల కార్యములో 9వ అధ్యాయం 6వ వాక్యములో, నీవు లేచి పట్టణములోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏం చేయవలనో అది నీకు తెలియచేస్తాను అన్నాడు. హల్లెలూయా. లేచి నీవు పట్టణములోనికి వెళ్ళు, అక్కడ నీవు సంభవింపబోనవన్నీ తెలియచేస్తాను. ఇంతవరకు నన్ను నమ్మిన వారిని హింసించావు, బాధ పెట్టావు. ఇప్పుడు నీవు ఎన్ని కష్టాలు అనుభవించాలి, ఎన్ని శ్రమ అనుభవించాలో ఇక నీకు నేను తెలియజేయబోతున్నాను అంటాడు. చూడండి, అలాగే దేవుడు చెప్పినట్లుగానే లేచి పట్టణంలోనికి వెళ్ళాడు సౌలు. 3 రోజులు ఉపవాసం ఉండి అక్కడ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అననీయ అనే అపోస్తలుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు 2 కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే బాప్తిసం తీసుకొని అక్కడ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగు నిమిత్తమై క్రీస్తు ఎవరో ఇంకా తెలుసుకోవటానికి అపోస్తలుల యొక్క సహవాసంలో అంటుకట్టబడ్డాడు. అంతవరకు దర్శించని మునుపు ఆయన జీవితం చీకటిమయంగా ఉండేది. కానీ దమస్కు మార్గములో దర్శించినప్పుడు నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీకు నీవు చేయవలసిన వాటిని తెలియచేస్తానన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగానే జరిగింది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యములో ఒక మాట తెలియచేస్తారు. మన పౌరసత్వము పరలోకమందున్నది, అక్కడ మన రక్షకుని కొరకు అక్కడ ఉన్నటువంటి రక్షకుని కొరకు మనము కనిపెట్టుచు ఉన్నాము అని. 3వ అధ్యాయం 20వ వాక్యంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అంటాడు. మనము ఎక్కి రావాలి, దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాలి. అప్పుడు దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తాడు, తెలియచేస్తాడు. ఆ రోజుల్లో ఈ మాటను బట్టి అక్కడక్కడ కొన్ని ఆత్మీయ అనుభవాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. పౌలు గారు అంతకు మునుపు దూషకుడుగా ఉన్నాడు, కానీ పట్టణంలోనికి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా సువార్తను ప్రకటించి తాను సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారిపోయి సంఘాలు స్థాపించాడు. దేవుని ప్రజలమైన మనము కూడా ఎక్కి రావాలి. మునుపు మీతో చెప్పినట్లుగా ఎక్కి వచ్చారు, మరలా దిగారు, చర్చికి వచ్చారు. ఇవి ఫిజికల్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్. కానీ వచ్చారు, ఎందుకు వచ్చారు? అది రీజన్. ఎక్కి దిగి రావడం అనేది వచ్చాము, ఎందుకు వచ్చాము? మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యములో, మార్కు సువార్త 6వ అధ్యాయము 46వ వాక్యములో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటానికి ఆయన ఎక్కినట్లుగా చూస్తాం. ఆయన వారిని వేడుకొలిపి ఎవరిని? శిష్యులని
ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. చూడండి, కొండకు వెళ్ళాడు, ఎక్కి వెళ్ళాడు. ఎక్కి వెళ్ళాలి, ఎక్కి రమ్మంటాడు. ఎందుకు? ప్రార్థన చేయటానికి. అందరితో కలిసి ప్రార్థన చేయడం ఒకటి, ఏకాంతముగా ప్రార్థన చేయడం ఇంకా ఒక శ్రేష్టమైన అనుభవం. అందరూ ప్రార్థన చేయడం ఒక అనుభవం సంఘంతో కలిసి, కానీ వ్యక్తిగత ప్రార్థన అది మరీ చాలా ముఖ్యమైనది. ఎక్కి రావాలి దేవుని ప్రజలు. ఎందుకొరకు? ప్రార్థన చేయటానికి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు ఉన్నారు, కానీ వాళ్ళతో ప్రార్థన చేసిన సమయాలు ఉన్నాయి. కానీ మరీ ముఖ్యముగా ఏకాంతముగా కొండ ఎక్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చారు. పగలంతా పరలోక రాజ్య సువార్త తెలియచేస్తూ, సాయంత్రం అవ్వగానే ఆయన కొండ ఎక్కి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏకాంతముగా ప్రార్థిస్తూ ఉన్నాడు, ఒంటరిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ అనుభవం అనేది దేవుని ప్రజలకు ఎంతైనా అవసరమై ఉన్నది. ఈ ప్రార్థన అనేది ఎప్పుడు చేస్తారంటే, ఇంట్లో ఏదైనా గొడవ అయినప్పుడు అప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేస్తారు. భర్త లేడు, భార్య లేడు, పిల్లలు లేరు అని మూలను కూర్చొని అప్పుడు ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఇది శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఏడ్చి బాధపడేవాళ్ళు ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమ రాగానే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, బాధపడే ఉన్నారు. మిగతా సమయంలో ఇంకా అంత నవ్వులాటలే, మంచిదే. కానీ శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించడం కాదు, కానీ అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థించడానికి ఎక్కి నీవు రావాలి. హల్లెలూయా. మనోళ్ళు ఎలా ఉంటారంటే, శ్రమ వచ్చిన తర్వాత ఏడ్చి బాధపడతారు. దానికి ముందుగా ఏడ్చి బాధపడాలి కదా, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి కదా. అలా కాదు, కానీ వచ్చిన తర్వాత ఏదైనా బాధ కలగగానే కడుపు నొప్పి వచ్చిందో, కాలు నొప్పి వచ్చిందో అని. కానీ రాకమునిపే, అందుకే యేసయ్య చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తమై మెలకువతో ప్రార్థన చేయుడి. ముఖ్యముగా ఏకాంత ప్రార్థన సమయం ఉన్నప్పుడల్లా, ముఖ్యంగా లేడీస్కి చాలా సమయం ఉంటుంది నాకు తెలిసిన మట్టుకు, అంత డీప్కి వెళ్ళలేదు. మగవాళ్ళేమో పనులకు వెళ్తారు, ఆడవాళ్ళేమో సెల్ ఫోను, లేకపోతే టీవీ, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళింటి దగ్గర కూర్చొని మాటలు, ఇవి ఉండాలి. కానీ బైబిల్ చెప్తూ ఉంది, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. దేన్ని సద్వినియోగం చేసుకోండి? సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. ఒకవేళ అలా వెళ్ళి మాట్లాడినా కూడా గొడవలే. ఫ్రెండ్ అని మాట్లాడుకుంటారా, ఏదో ఒక మాట రాగానే ఇక ఫ్రెండ్ లేదు, బెండ్ అయిపోయింది అంతే. చూడండి, ఇవి జరుగుతూ ఉన్న తంతులు, ఇవి ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాటలు, ఏదో టైంపాస్కి చెప్పట్లేదు నేను. సంఘాల్లో జరుగుతున్న, ఇక్కడే కాదు ప్రతి చోట ఫ్రెండ్ అని వెళ్తారా, తర్వాత ఏదో గొడవ జరగగానే ఫ్రెండ్ లేదు, గిండు లేదు, ఎడముఖం పెడముఖం, ఆ ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు తిరిగిద్ది. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు అన్ని విషయాలలో మితంగా ఉండండి. అయితే సంఘానికి వచ్చేసరికి ఫ్రెండ్షిప్ అనేది ఫెలోషిప్గా ఉండాలి, కానీ ఫ్రెండ్షిప్గా ఉండకూడదు. ఫెలోషిప్ ఉండాలి, కానీ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. ఇది ఒక సత్యం. ఈ సంగతి చాలామందికి తెలియదు. ఓ సహోదరి అన్నట్లుగా, సహోదరుడు అన్నట్లుగా ఈ అనుభవంలో కొనసాగుతూ ఆ ఫెలోషిప్ ఉండాలి, కానీ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. లేకపోతే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, తర్వాత అసమాధానం కలిగి పూర్తిగా చర్చే మానుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఫెలోషిప్ ఉండాలి, కానీ ఏముండకూడదండి? ఫ్రెండ్షిప్ ఉండకూడదు. గనుక ఫెలోషిప్ ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏకాంత ప్రార్థనలో ఉండి దేవునితో ఉంటున్న సహవాసం కలిగిన వాళ్ళైతే, వాళ్ళు దేవునితో ఫెలోషిప్ కలిగిన వాళ్ళైతే జాగ్రత్త పడతారు. గనుక ప్రియమైన వర్లరా, ప్రభు రాకడ సమీపిస్తుంది. ఏదో శ్రమ వచ్చినప్పుడు కొండ ఎక్కి వెళ్ళి ప్రార్థించడమో, ఏకాంతంగా ప్రార్థించడమో కాదు, కానీ శ్రమ రాకముందే మనం ఎక్కి వెళ్ళి ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. ఆ మధ్య మన జానన్న వాళ్ళు ఒక ప్రేయర్ రూమ్ కట్టుకున్నారు. చాలా సంతోషపడ్డాను. ఇన్ని సంవత్సరాలకి ప్రేయర్ రూమ్ అని
ఇక్కడే నేను చూసింది, చాలా సంతోషించాను. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇది డబుల్ బెడ్రూమ్ అండి, ఏ సింగిల్ బెడ్రూమే అని అంటారు. ప్రేయర్ రూమ్ అనేది ఎక్కడా చూడలే, మొన్నే చూసింది. పెద్ద పెద్ద ఇల్లు ప్రారంభోత్సవం చేయడానికి అక్కడక్కడ పిలిచిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి బెడ్రూములు. ఒక ఆయన చూపిస్తాడు, విల్లా ఎదుగోన్నా ఇదే అన్న బెడ్రూమ్ ఇది అని, బెడ్కి ఆనుకొని స్టిక్కర్స్ తడతలా మెరిసేటట్లు చూపించాడు. ఇంకా అవి చెప్పకూడదులేండి కొన్ని. ఆ బెడ్రూమ్లో అంత డెకరేషన్ అవసరమా? పోనీ హాల్లో పెట్టుకుంటే ఎవరైనా వస్తే చూస్తారనుకోవచ్చు. బెడ్రూమ్లో ఎన్ని లైట్లు, తర్వాత మెరిసిపోతున్నాయి. ఏది ఆ క్లబ్లో పబ్లో డిస్కో డ్యాన్స్ చేసినప్పుడు ఉంటాయి చూడండి, అట్లా. ఒరే పిచ్చోడా అని మనసులో తిట్టుకొని బయటకు వచ్చేసి ప్రార్థన చేసి ఏం చేస్తావు? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బెడ్రూమ్కి డెకరేషన్ చేసేవాళ్ళు, హాల్కి డెకరేషన్ చేసేవాళ్ళు, కిచెన్ కూడా డెకరేషన్ చేసేవాళ్ళు లేకపోలేదు. కానీ చిన్న ప్రేయర్ రూమ్ కూడా కొందరు కట్టుకోరు. ఈ లోకస్తులు చూడండి, వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కొనేటప్పుడు ಏನರಪ್ಪ పూజೆ ಮಾಡೋ ಒಂದು ಸ್ಥಳ ಇದೆಯಾ, చిన్న గూడు ఉంటుంది, గమనించారా? ఖచ్చితంగా గూడు పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనోళ్ళకి ఆ గూడు ఏం లేవు. ప్రతి ఇంట్లో వాళ్ళు గమనించినప్పుడు ఖచ్చితంగా గూట్లో ఫోటోలు అన్నీ పెట్టుకొని ఇది పూజ రూమ్ అండి అని వాళ్ళు ఎంత భయంతో చూడండి. వాళ్ళకే అంత వైరాగ్యం ఉంటే మరి దేవుని ప్రజలమైన మనం ఎలా ఉండాలి? కనుక ఒకవేళ ఇల్లు ఉన్నప్పుడు అన్నీ డెకరేషన్ చేసుకోవడానికి ముందుగా ఒక గది, కనీసం ఒక కర్టనైనా అడ్డం పెట్టుకొని ప్రార్థన చేయడం ఎంతైనా మంచిది. హల్లెలూయా. స్థలాన్ని కేటాయించి ప్రార్థించినప్పుడు అక్కడ ఏకాంతంగా అందరూ కలిసి ప్రార్థన చేయడం ఇంట్లో అసలు మీకు కుదిరిద్దా? ప్రార్థన చేసుకుందామని కూర్చుంటారా? మమ్మీ అని ఎక్కిద్ది మేడ మీద పిల్ల. వెంటనే ఆయన డ్యూటీకి వచ్చి ఏం చేస్తున్నానా అంటాడు. ఇంకెక్కడ ప్రార్థన చేసుకుంటావు? ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాల్సిన స్థలం ఇదే, దేవుని మందిరమే. హల్లెలూయా. ఇదే. అందుకే ప్రతి ఈవినింగ్ ప్రేయర్ పెట్టాను. ఎవరు వచ్చినా రాకపోయినా ఇంట్లో కాదు, మందిరంలో కూర్చొని 2-3 ప్రార్థన చేసుకుంటారు అని. 2-3 వచ్చి ప్రార్థన చేసుకుంటారు ప్రతి సాయంత్రం పూట అని. కనుక ఏకాంత ప్రార్థన, ఆ విషయంలో చాలా విషయాలు చెప్పేవాళ్ళు. ఆ మధ్య ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటుందంట ఒక ఆమె, వాళ్ళ భర్త అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడు, పట్టించుకోకుండా నీళ్లు కూడా పెట్టకుండా కష్టపడి పనిచేసి వస్తే పనికి మాలింది. ప్రార్థన దేవుడు స్తోత్రం అంటుంది, నీళ్లు పెట్టు అన్నాడు. ఇంకా ఎక్కువైపోయింది. అంటే ప్రార్థన చేసుకుంటే డిస్టర్బ్ చేస్తావా అని స్తోత్రం ప్రభువా ఈ పనికి మాలను దర్శించయ్యా అంటా ఉంది. మండింది అతనికి. వచ్చిన సంగతి తెలియదా? నిలబెట్టో మర్యాదగా అన్నాడు. ఇంకా స్తోత్రం పనికి మాలినాడు అని చెప్పేసి తిట్టుకుంటా నీళ్లు పెట్టింది బాత్రూంలో. వేడి నీళ్ళు పెట్టింది కానీ చల్ల నీళ్ళు పెట్టలే. ఆయనేమో బోల్డెడ్ పోయి స్నానం తీసుకొని మగ్గుతో నీళ్ళు తీసుకొని గుండు మీద పోసుకున్నాడు, అంతే. గుండు కాలింది. ఇంకా చూడండి, పనికి మాలింది. దేవుడు ప్రార్థన భక్తి అని గుండు గాలిందిరా అని చెప్పి ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఈమె స్తోత్రమని మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటాడు, ఈమె మీద పోసాడు. ఇది ఇంట్లో ప్రార్థన చేస్తే వచ్చేటువంటి సమస్యలు ఇవి. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. అందుకే దేవుని సన్నిధే ఏది డిస్టర్బెన్స్ లేని ఒక స్థలం. ఇంకొక ఆయన ఊర్లో పల్లెటూరులో ఓ అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తి వచ్చారు. ఏమైందిరా, ఎవరు చచ్చిపోయారా ఇంట్లో? రామస్వామి అంటారు. వాళ్ళ భార్య అంటది, ఏం లేదులే ప్రార్థన చేసుకుంటున్నట్లేయా అంటది ఆమె. తర్వాత వాళ్ళు వచ్చి అంటారు, ఈయన గట్టిగా ప్రార్థన చేయకుండా నువ్వు ప్రార్థన చేయంటది. గట్టిగా ఏడుస్తాడట.
మందిరంలో ఏడిస్తే సరే ప్రార్థన చేసుకుంటున్నాడు ఏడుస్తున్నాడులే అని, ఇళ్ళ దగ్గర ఏడిస్తే పక్కన వాళ్ళు ఊరుకుంటారా? క్యావా కోన్ మరా అంటారు. కనుకనే నేను చెప్పే విషయం ఏంటంటే, ఏకాంతముగా యేసయ్య వెళ్ళి ప్రార్థన చేశారు. అందుకే ఎక్కి కొండ మీదకి వెళ్ళి, అక్కడ కొండ మీద ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా? ఏమీ లేదు. కనుక ఈ మాసములో కొన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి, ఎదురవుతాయి, బలహీనతలు ఎదురవుతాయి. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, ఏకాంతంగా దేవునితో, ఆయనతో మీరు మాట్లాడగలిగితే మీకున్న శ్రమలన్నింటిలో నుంచి నా దేవుడు విడుదల చేయుదురుగాక. మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యములో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యములో మీరు గమనించండి. అందుకు యోహాను మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యములో, వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని. చూడండి 13వ వాక్యములో, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఈ మాట, ఆయన కొండెక్కి, ఎక్కి రమ్ము. ఎందుకు ఎక్కి రావాలి? ఒకటి, ప్రార్థన చేయటానికి. రెండవది, యేసయ్య కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండునట్లును. చూడండి, ఫెలోషిప్ విత్ గాడ్, యేసయ్యతో ఉండినట్లుగా మనము ఎక్కి రావాలి. 12 మంది శిష్యులను పిలిచాడు. చాలామంది ఆ రోజుల్లో ఉన్నారు యేసయ్య ఉన్నప్పుడు, కానీ పర్టికులర్గా యేసయ్య తనకిష్టమైన వారినే శిష్యులుగా ఎన్నుకున్నాడు. చూడండి, ఇంతమంది గోవాలో ఉన్నారు, ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, వేరే చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది ఉన్నా కూడా చూడండి, ఆయనకు మీరు ఇష్టమయ్యారేమో. ఎవరికి? నా హస్బెండ్కి అంటారేమో మీరు. ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టమయ్యారు కాబట్టే ఇక్కడ దేవుడు మిమ్మల్ని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు. తనతో కూడా ఉండునట్లును, ఫెలోషిప్, దేవునితో ఉండునట్లుగా. ఒకటి, 12 మంది శిష్యులను ఏర్పాటు చేశారు. తనకిష్టమైన వారుగా పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చారు. వారికి అధికారాన్ని ఇచ్చాడు, అథారిటీని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఒకటి, తనతో ఉండునట్లుగా. రెండవది, అధికారాన్ని ఇచ్చి వాళ్ళని పంపించాడు. అధికారం ఇచ్చి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యములో చూడండి, అథారిటీ, తనకిష్టమైన వారిని యేసయ్య శిష్యులుగా పిలిచి వారికి అధికారం ఇచ్చాడు. వేటి మీద? దయ్యములను వెళ్ళగొట్టేటట్లుగా. 10వ అధ్యాయము 12 మంది శిష్యులను పిలిచి చూడండి, అధికారం ఇచ్చాడు, అథారిటీ. ఒకటి, శిష్యులకి ఇచ్చాడు. శిష్యులకి ఎవరు శిష్యులు? ఒకటి, దేవుని సేవకులు శిష్యులై ఉన్నారు. రెండవది, విశ్వాసులైన మీరు దేవునికి శిష్యులై ఉన్నారు. అట్లా నాట్ ఓన్లీ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి శిష్యులై ఉన్నాము. ఎవరికి? యేసయ్యకు శిష్యులై ఉన్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వాక్యములో, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి, అందరినీ శిష్యులుగా చేయుడని రాయబడి. ఇప్పుడు ఈ రోజుల్లో శిష్యులుగా చాలామంది ఉన్నారు. ఫేస్బుక్లో గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అంటున్నారు. వాళ్ళు సేవకులు అర్థం కావట్లేదు, విశ్వాసులు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు వాక్యాలే పంపించేవాళ్ళే. గతంలో నేను పంపించేవాళ్ళని సేవకులు, ఇప్పుడు సేవకులు నాకు వస్తున్నాయి వాక్యాలన్నీ, ఎస్ఎంఎస్లు, వాక్యాలు. మంచిదే అనుకున్నాను. గతంలో ఎవరైనా వాక్యం పెడతారా అని ఆ వాక్యం ద్వారా చూసుకొని సంతోషపడి ప్రార్థన చేసుకొని
హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ వాక్యాలు పంపించేవాళ్ళే, అందరూ వాక్యం చెప్పేవాళ్ళే, అందరూ ప్రార్థన చేసేవాళ్ళే, అందరూ శిష్యులుగా మారిపోయారు. కానీ అథారిటీ ఉందా? పరిశుద్ధాత్మ ఉందా? కొన్ని ఆత్మీయ అనుభవాలు లేవు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యంలో విశ్వాసికి దేవుడిచ్చిన అథారిటీ అక్కడ రాయబడి ఉంది. విశ్వసించిన వారికి కూడా చూడండి 16వ అధ్యాయం 17వ, నమ్మిన వారి వలన. చూడండి ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే నమ్మిన విశ్వాసులకి దేవుడు అథారిటీని ఇచ్చాడు. దేవుని సేవకులు శిష్యులు, విశ్వాసులు కూడా శిష్యులై ఉన్నారు. ఆ అథారిటీ దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. ఈ అథారిటీ ఎప్పుడు క్రియ చేసిద్దంటే దేవునితో సహవాసం కలిగినప్పుడే. ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తి, ఇవి పరిశుద్ధాత్మ శక్తితోనే దేవునితో ఉంటున్న అన్యోన్య సహవాసాన్ని బట్టియే ఈ దురాత్మ శక్తులని జయించగలరు, లేకపోతే జయించలేరు. ఆ మధ్య అద్దంకిలో ఒక అక్క, ఆమె భక్తి ఎక్కువ, పాపం భక్తి ఎక్కువైతే కొన్నిసార్లు చర్చి లేట్ అయ్యి రాని పరిస్థితుల్లో పక్కనే ఒక చర్చి ఉంది, అక్కడికి వెళ్తుందట. అక్కడికి వెళ్ళేసరికి ఆమె మరి మంచి గిరాకు వచ్చిందని చెప్పి, అక్క నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బాగా చేస్తావు ప్రార్థన అన్నదట ఆ పాస్టరమ్మ. అవునా అని ఈమె మేఘాలకి ఎక్కింది పైకి. 7వ ఆకాశానికి వెళ్ళిపోయి, ప్రభువా యేసు నామములో ఈ దయ్యం తొలగిపోనుగాక అని ప్రార్థన చేసిందంట. ఆ చర్చి కూర వచ్చారు పాపం దయ్యం పట్టినోళ్ళు. ఈ పాస్టరమ్మ తప్పించుకొని ఏం చేసిందంటే, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేస్తే బాగా పని క్రియ చేసిద్దని ఈమెతో ప్రార్థన చేయించింది. ఈ ప్రార్థన చేసి పోయేసరికి చూడు నాలో ఎంత పవర్ ఉంది అనుకొని వచ్చింది ఆమె. వచ్చి ఇంట్లో అన్నం తిన్నది, స్నానం చేసుకొని అన్నం తిన్నది, పడుకున్నది, నిద్ర రావట్లే. ఆ బీరువా దగ్గర ఏదో నల్లగా కనబడుతూ ఉంది, నిద్ర రావట్లే, భయపడుతూ ఉంది, టెన్షన్ పడుతూ ఉంది. ఆ రాత్రి 12 గంట వరకు అలాగే ట్రై చేసింది, నిద్రపోవడానికి రాలే. ఉదయాన్నే వచ్చింది, పరిగెత్తుకొని వచ్చింది. అన్నా నేను ప్రార్థన చేశానన్నా, అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదన్నా, ఎందుకంటావు అన్నది. ఎందుకంటావు నాకేం తెలుసు ఏమనంటే, ఆమె ప్రార్థన చేశాను అప్పటి నుంచి. అదుగో అదే పొరపాటు చేసింది. నువ్వు ఎవరిచ్చారు నీకు అధికారం? నేను చేయలేదన్నా, ఆమె చెప్పింది నువ్వు బాగు చేస్తావు ప్రార్థన అని చెప్పి ఈమెకు ప్రార్థన చేయమని చెప్పి ఆమె తప్పించుకున్నది. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, నువ్వు సాహసించి అది హస్త నిక్షేపణ చేయకూడదు అని. హస్త నిక్షేపణ ఎవరంటే వాళ్ళు చేయబెట్టి ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు బాగుపడతారు. బాగుపడ్డ తర్వాత ఆ దురాత్మలన్నీ ప్రార్థన చేసిన వాళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. ఇప్పుడు మాకంటే వెనక ముందు ఎవరు లేరు, మరి మీ సంగతి? ఇంక ఇంట్లో టెన్షన్ పడతామంటే వాళ్ళ భర్తకి టెన్షన్ బట్టి ఆయన నిద్రపోకుండా అని ఏడుస్తున్నాడట. ఆయన వార్డన్గా జాబ్ చేస్తాడు, అని ఏడ్చి బాధపడతాడు. ఆయన కూడా పని మానుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు ఈమెకేమీ లేదు, బాగానే ఉంది కదా అని. నిద్ర పట్టట్లేదు. అప్పుడు మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే బాగైంది. అప్పుడు చెప్పాను, ఇలా ఎప్పుడు చేయబాకమ్మా అని. నేను చేయట్లేదన్నా, ఆమె నువ్వు బాగా చేత ప్రార్థన అని చెప్పింది. ప్రోత్సహిస్తారు, కొందరు ప్రోత్సహిస్తారు. మంచి గిరాకు వచ్చింది, ఈమెని ఇట్లా చేస్తే బాగా డబ్బులు వస్తాయి, పెట్టిద్ది, టిఫిన్లు పెట్టిద్ది. ఇప్పుడు మేము వాటిని ఎప్పుడు ఆశించట్లేదు. ఇప్పుడున్నారు ఈ రోజుల్లో, అందరూ కాదు కొందరు. అందుకే సత్య మార్గం దూషింపబడుతూ ఉంది. కనుక అథారిటీ, కొండకి ఎక్కిరమ్ము, కొండెక్కి యేసయ్య ఇష్టమైన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తనతో కూడా ఉండినట్లుగా ఈ నవంబర్ మాసం అంతా దేవునితో మీరు అన్యోన్య సహవాసము కలిగి ఉందరుగాక. ఎంత అన్యోన్య సహవాసం కలిగి ఉంటారో అంతగా అథారిటీ మీకున్న ఏదైనా దురాత్మ శక్తులు కానీ ఎవరు జీవితాల్లో కూడా క్రియ చేయడానికి అవకాశం లేదు. కొన్నిసార్లు అక్కడక్కడ ప్రోగ్రాంకు బంధువుల మధ్య ఇల్లు వెళ్ళినప్పుడు ఆ మధ్య ఒక ఇంట్లో ఒక దయ్యం పట్టింది ఒక ఆమెకి. ఆ సహోదరుడు విశ్వాసి, ప్రార్థనాపరుడు. అతను వెంటనే ఆ దయ్యాన్ని ధైర్యంగా వెళ్ళగొట్టగలిగాడు. ఎందుకంటే అతను అభిషేకం పొందినవాడు,
తర్వాత మందిరాన్ని తీసుకొచ్చాడు. నేనే ఇట్లా ప్రేయర్ చేశాను, అప్పుడు కొద్ది కంట్రోల్గా వచ్చేసింది, అది మందిరాన్ని తీసుకొచ్చాను అంటాడు. సంతోషపడ్డాం. సేవకుల దగ్గరికే తీసుకొని రావాలని ఏం లేదు. ఆ అథారిటీ నీలో ఉంటే చేయగలవు. అథారిటీ కనుక దేవునితో సహవాసం మనం ఈ మాసమంతయు కూడా అధికంగా కలిగి ఉందము గాక. సమయాన్ని పోనివ్వకుండా సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వచ్చి ప్రార్థనలో ఉండి చూడండి, ఇక్కడ ఉంటున్న అన్యోన్య సహవాసం ఎక్కడా దొరకదు. ఈ ఫెలోషిప్ అనేది దొరుకుతుందా? దొరకదు. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము మొదటి వాక్యంలో మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం మొదటి వాక్యములో సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువారిని పిలిచి, అక్కడ మీరు గమనించండి, క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. అక్కడ సౌలు కుమారుడైన యోనాతాను ఉన్నాడు. ఓసారి ఫిలిష్తీయులు శత్రువులు యుద్ధానికి వచ్చారు. సీక్రెట్గా వాళ్ళు దాడి చేసి వీళ్ళని చంపాలి అని. ఆ సమయంలో యోనాతాను తనతో ఉన్నటువంటి ఆయుధాన్ని మోసే వ్యక్తి ఇద్దరు కలిసి ఆ ఫిలిష్తీయులని హతమార్చారు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 12వ వాక్యము 15వ వాక్యం మీరు తర్వాత చదువుకోనండి. 12వ అధ్యాయం 15వ వాక్యములో యోనాతాను మరియు ఆయుధదారుడు ఇద్దరు కూడి ఆ ఫిలిష్తీయులని వాళ్ళు చంపారు, హతమార్చారు. ఇద్దరు కూడి ఎవరెవరు? యోనాతాను మరియు ఆయుధాన్ని మోసే ఆయుధదారుడు ఇద్దరు. ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబాలలో మీకు సమస్యలు పోరాటాలు వచ్చినప్పుడు, శత్రువులు విరోధంగా క్రియ చేస్తూ ఉన్నప్పుడు, ఇద్దరుగా మీరు కలిసి ప్రార్థించినప్పుడు వానితో పోరాడి మీరు జయించగలరు. హల్లెలూయా. ఎవరెవరు? ఎవరు ఉండేది? భార్య భర్త ఇద్దరు కలిసి. ఆత్మీయంగా చెప్తున్నాను, యోనాతాను ఒక్కడే ఆ ఫిలిష్తీయులని జయించడానికి అవకాశం లేదు. అందుకే ఆయుధదారునితో పిలుస్తున్నాడు, నువ్వు ముందుకెళ్ళు. నేను ఆ మాటను చూడండి, 12వ వాక్యంలో ఎక్కి రమ్ము అంటాడు. యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి నా వెనుకకు రమ్ము, చూడండి 15వ వాక్యములో చూడండి, నా వెంబడి రమ్ము అని చెప్పి యోనాతాను ఆయుధదాన్ని పిలిచాడు. ఇద్దరు కలిసి ఫిలిష్తీయులను జయించారు. ఏ విధంగా మీరు తర్వాత చదువుకోనండి. కుటుంబం అనేది ఒక పోరాటంతో కూడినటువంటి అనుభవం. కుటుంబం పెళ్లి మెసేజ్లో చెప్పాను, పెళ్లి కాలేదో అంటారు. ఆ ఫాదర్ మాట గుర్తొచ్చింది. ఒక ఆయన మధ్య ఆంధ్రలో గొట్టంలో పెట్టి చెప్తా ఉన్నాడని వాక్యం, మైకు పల్లెటూరులో. పెళ్లి కాకముందు ఆరాటం, పెళ్ళవలేదో అని ఆరాటం, పెళ్ళిన తర్వాత పోరాటం అంటాడు. పోరాటం, పెళ్ళిన తర్వాత పోరాటం. ఏం పోరాటం? ఇంట్లో ఏం తెచ్చేయలేదు అని ఒక పోరాటం, ఏమి లేకున్నా ఒక బాధ. ఇక ఇవి మీకు చెప్పని అవసరమే లేదు, ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. మీరు ఆల్రెడీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి, తప్పించుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంతే. పోరాటాలు జయించు నిమిత్తమై ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఇద్దరు కుటుంబంలో భార్య భర్త ఇద్దరు యూనిటీగా ప్రార్థన చేసినప్పుడు కుటుంబంలో ఎదురయ్యే పోరాటాన్ని జయించగలరు, లేదంటే జయించలేరు. ఒకరుగా చేసే ప్రార్థన ఒక వంతు బలం. ఇద్దరుగా కలిసి ప్రార్థించినప్పుడు అక్కడ కుటుంబంలో విరోధంగా ఉంటున్న పోరాటాలు దూరపరచబడతాయి. హల్లెలూయా. ఇద్దరుగా కలిసి ప్రార్థించినప్పుడు ఫ్యామిలీ ప్రార్థన, అది యూనిటీ ఉంటేనే. ఒక కుటుంబంలో వాళ్ళు ఇద్దరు జాబ్ హోల్డర్స్ విజయవాడలో ఉంటారు. ఆయన అంటాడు ఎక్కువసేపు ప్రార్థన చేసిద్ది అన్న ఈ అమ్మాయి అంటది. ఆమె అంటది ఎంతసేపు అన్నా కనీసం అరగంటనే చేసుకోకూడదా? ప్రభు నీకు స్తోత్రం, నాకు ఆత్రమని లేచిపోతాడు, మరలా చెప్తే అలుగుతాడు అంటదా.
ఆమెమో కనీసం ఒక అరగంటను ప్రార్థన చేద్దాం అని. ఆయనేమో అంత ఆగలేడు. పిల్లలకు వైపు గోల, ఆ పిల్లల్ని ఇది చేయడం, మరలా ఇట్లు ఏ పరిస్థితి అనుకూలంగా లేకపోగా ఇంతసేపు ప్రార్థన అని అంటారు. కానీ 24 గంటల్లో దేవుడు ఒక గంట వేసి అంటారు, మీరు ఒక్క గడి అయినా మేల్కొని ప్రార్థించలేరా? హల్లెలూయా. ఒక్క గడి అయినా కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. నేను విశ్వాసగా ఉన్నప్పుడు కూడా తెల్లవారుజామున 3 నుండి 4 వరకు స్తోత్ర ప్రార్థన చేసేవాళ్ళం. జీసస్కున్న 100 నేమ్స్ని చెప్పి ప్రైజింగ్ చేస్తూ ఉండేవాళ్ళం 3 to 4 ఎర్లీ మార్నింగ్. కనుకనే చెప్పగలుగుతూ ఉన్నాను, ఆ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉదయకాల ప్రార్థన మీ కుటుంబాల్లో ఎంతగా ఉంటుందో అంతగా పోరాటం లేకుండా పీస్ఫుల్గా ఈ నవంబర్ మాసం అంతా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 13వ వాక్యములో, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 13వ వాక్యములో, పెంతెకోస్తు దినమున మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన, చూడండి, మేడగదిలోనికి ఎక్కిపోయి అక్కడ వెళ్ళి ప్రార్థించారు. 120 మంది మీద పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడింది. వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడి ప్రభువులో ఆనందించి సంతోషించారు. అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చారు. నానా భాషలు వేరు, అన్య భాషలు వేరు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడతారు. ఉదయం చెప్పాను, మీకాలు నవ్వింది. ఈ దావీదు అభిషేకంతో నింపబడి ఎగురుతూ ఉన్నాడు, బట్టలు కూడా జారిపోవడం తెలియట్లేదు. రాజు ఉన్నవాడు ఏంటి ఇలా తిక్కచేష్టలు చేస్తున్నాడని కిటికీలో చూసి నవ్వింది. ఆయనేమో నిబంధన మందసం ముందు నాట్యమాడి సంతోషంగా దావీదుపురానికి వస్తూ ఉంటే ఈమె నవ్వుతూ ఉంది. ఎవరు? సౌలు కుమార్తె. చూడండి, నవ్వు 4 విధాల చేట్ అన్నాడు ఒకసారి. నేను కూడా అప్పట్లో బాగా నవ్వుకునేవాడిని ఒక్కనే. యాక్ నక్తియా, నేను యాక్ నక్తియా, హంగ్ నగ్బారదు అంటాడు. హంగ్ నగ్బారదు అంటాడు. మీకాలు ఎందుకు నవ్వింది? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఆత్మ పరవశుడైనటువంటి దావీదును చూసి నవ్వింది. వెంటనే అదే కిటికీ నుండి శాపం ఆమెకు తట్టింది. జీవితకాలం అంతా ఆమె గొడ్రాలై నిలిచిపోయింది. కనుక మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ పొందటానికి ఎక్కి రావాలి. ఎక్కడికి? దేవుని సన్నిధికి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ పొందారనుకోండి, శరీర క్రియలన్నీ జయించగలం. ఆత్మచేత మీరు శరీర క్రియలను జయించండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చివరి వాక్యాల్లో చూస్తున్నట్లయితే, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చివరి వాక్యం, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలరా? అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు బాప్తిసం పొందక మునిపే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. చూడండి, ఇది దేవుని ప్రజలకు ఉండవలసింది. బాప్తిసం పొందలేదు, ముందుగానే పరిశుద్ధాత్మను పొందారు, తర్వాత బాప్తిసం పొందడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇంత ఆసక్తి ఉందా? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్న ఆ అనాయింటింగ్ పవర్ లేకుండా ఉండేవాళ్ళు సంఘంలో ఉన్నారు. కనుకనే ఆ ఫిజికల్ క్యారెక్టర్స్ మారని పరిస్థితుల్లో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ప్రార్థనకు వస్తూనే ఉన్నారు, వెళుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. అవి ఎలా ఉన్నాయంటే గుండు మీద నీళ్లు పోసినట్లుగా. గుండు మీద నీళ్లు పోస్తే ఆగుతాయా? ఆగవు, పోతూనే ఉంటాయి. కానీ అలా ఉండకూడదు. ఆత్మచేత శరీర క్రియలను జయించిన నిమిత్తమై ఆ స్పిరిచువల్ జీల్ ఈ మాసములో దేవుడు మీకు దయచేయుదురుగాక. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము, 43వ వాక్యములో మీరు గమనించినట్లయితే, అక్కడ ఏలియా కర్మెల్ పర్వతానికి వెళ్ళి మోకాళ్ళ మీద తన తల పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. నువ్వు పైకి పోయి
చూడండి, ఏలియా కర్మేల్ పర్వతానికి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరం వర్షం పడకూడదు అన్నాడు. అలాగే జరిగింది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు తర్వాత చదువుకోనండి. వర్షింపకుండానట్లు ప్రార్థన చేస్తే బై ఫెయిత్ అలాగే 3.5 సంవత్సరం వర్షం కురవకుండా ఆగిపోయింది. మరలా వర్షం కావాలి అంటే మరలా వర్షం కురిపింపబడింది. ఇలాంటి మిరాకిల్ ఈ రోజుల్లో మనం చేయగలుగుతున్నామా? మనం ఆ విశ్వాసముతో కార్యాలు పొందగలుగుతున్నారా మీ కుటుంబాల్లో? చూడండి, ఏ కాడికి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా అంటది. నాకు ఒకసారి ఆలోచిస్తూ కూర్చున్నాయి, గట్టిగా అంటే ఎట్లా? హౌ ఇట్ పాసిబుల్? గట్టిగా 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 ప్రార్థన చేయండి అంటారు. ఆంధ్రాలో కొంతమంది ఫోన్ చేసి గట్టిగా ప్రార్థన చేయండి. నేనేమో అంత గట్టిగా మామూలు ప్రార్థన చేస్తూ ఉంటాను అంతే. ఆ గట్టిగా ప్రార్థన చేయంటది. గట్టిగా అంటే ఎట్లా? విశ్వాసముతో ఏలియా ప్రార్థించాడు. 3.5 సంవత్సరం వర్షం కురవకుండా మరలా వర్షం కురిసేటట్లు ప్రార్థించాడు. మరలా అలాగే జరిగింది. కానీ విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయటానికి మనం కర్మేల్ పర్వతానికి ఎక్కి రావాలి. హల్లెలూయా. ఫెయిత్ఫుల్ ప్రేయర్. ఈ మాసములో మీరు ఎంత విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తారో అంతగా దేవుడు మీకు ఆరోగ్యాన్ని నా దేవుడు దయచేయుదురుగాక. ఎంత విశ్వాసంతో కూడిన ప్రార్థన మీరు చేస్తారో అంతగా దేవుడు క్షేమాన్ని దయచేస్తారు. నిర్గమకాండం 24వ అధ్యాయము 1వ వాక్యము 9వ వాక్యం తర్వాత మీరు చదువుకోనండి. అక్కడ కూడా మోషే కొండ ఎక్కి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ కొండ మీదకి 70 మంది వెళ్ళిపోయారు పెద్దలు. వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడ కనబడింది. నిర్గమకాండం 24వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. మోషేతో ఇట్లా, నేను నీవును అహరోనును నాదాబు అబీహు 70 మంది చూడండి. అక్కడ ఎందుకు ఎక్కి రమ్మంటున్నాడు అంటే దేవుడు తన మహిమను చూపెట్టబోతూ ఉన్నాడు ఆ కొండ మీద. హల్లెలూయా. మహిమను చూడటానికి ఎక్కి రమ్మంటాడు. 10వ వాక్యము 12వ వాక్యములో ఆ క్రింది వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. దేవుడు తన మహిమను వారికి ప్రత్యక్షపరచు నిమిత్తమై అక్కడికి ఎక్కి రమ్మంటాడు. అలాగే అక్కడ వాళ్ళు దేవుని యొక్క మహిమను చూచారు. నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వాక్యములో మొట్టమొదట శత్రువులతో పోరాడి జయించిన ఇశ్రాయేలీయులు. అప్పుడు కూడా మోషే కొండ మీదకి వెళ్ళాడు. మోషే 17వ అధ్యాయం 10వ వాక్యం, యెహోషువ తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు కొండ శిఖరమునకు ఎక్కి చూడండి, యుద్ధం చేయటానికి వాళ్ళు కొండ ఎక్కి చేతులు ఎత్తి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. చేతులు ఎత్తగానే ఇశ్రాయేలులకు జయం కలుగుతుంది. కొద్దిగా భారం అయిపోయి ఇక చేత కాదు అనగానే అపజయం. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం, స్తోత్రం అలా మా టైర్డ్నెస్, నీరసం, బద్ధకం, నాకు చేత కాదు, మోకాళ్ళని పడుకుని ప్రార్థన చేస్తానన్నా అంటది. ఇంకేం చెప్తావు దానికి ఆన్సర్? చూడండి, బలం ఉన్నప్పుడే చేతులు ఎత్తి ప్రార్థన చేయకపోతే, ముసలోళ్ళు అయిన తర్వాత చేతులు ఎత్తమ్మా అంటే నా వల్ల కాదు నాయన బాబు, శ్యాంబాబు అంటారు. నా వల్ల కాదని. బలం ఉన్నప్పుడే, అందుకే బలం ఉన్నప్పుడే మోకాళ్ళని ప్రార్థన చేయాలి, బలం ఉన్నప్పుడే చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి, బలం ఉన్నప్పుడే బైబిల్ చదవాలి. లేకపోతే కళ్ళజోడు వచ్చి మొత్తం గుడ్డి తనం వచ్చేసి అప్పుడు ఇట్లా చూసుకుంటే అప్పుడు ఏం కనబడిద్ది? బలం ఉన్నప్పుడే దేవుని కార్యాలు చేయగలగాలి, బలం ఉన్నప్పుడే పరిచర్య చేయాలి. ఇప్పుడు మీరు పరిచర్య చేస్తున్నారు, మంచిదే. తర్వాత వయసు అయిన తర్వాత పరిచర్య చేయలేను నేను అంటారు. కొండ ఎక్కలేను, దిగలేను. చూడండి, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే. పోయిన సమయం మరలా తిరిగి రానే రాదు. అది నేను చాలా ఆ మాటని ఇష్టపడుతాను. పోయిన సమయం మరలా తిరిగి రాదు.
అందుకే రెగ్యులర్గా ప్రార్థనలు పెట్టడం, బైబిల్ చదవడం, సాధ్యమైనంత వరకు వాక్యాల ఉపదేశాలు మీకు తెలియచేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రయాస ఎన్నడూ కూడా వ్యర్థం కానేరదు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బలపరచుదురుగాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉంది, పరిశుద్ధమైన చేతులు ఎత్తి పురుషులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే స్త్రీలు చేయకూడదనే, వాళ్ళు కూడా చేతులు ఎత్తి ప్రార్థించాలి. ఎందుకు చేతులు ఎత్తడం అంటే, ఎందుకు ఎక్సర్సైజ్ కొరక? చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం అంటే ఎక్సర్సైజ్ కొరక కాదు. చేతులు ఎత్తితే జయం దేవుడు అనుగ్రహిస్తాడు. రెండవది, కొండ ఎక్కి వాళ్ళు 70 మంది వెళ్ళారు అక్కడికి. దేవుడు తన మహిమను వాళ్ళకు చూపెట్టాడు. మహిమను చూడాలంటే కొండ ఎక్కి రావాలి. ఏ కొండ? ఇదిగో ఈ కొండ, మంగూరు హిల్ ఎక్కి రావాలి. ఇక్కడ దేవుడు తన మహిమను మీకు ప్రత్యక్షపరచుదురుగాక. కొండలు చాలా ఉన్నాయి. పర్టికులర్గా మీరు పలాని కొండకే రమ్మని చెప్పాడు ఆ రోజుల్లో. సీనాయి కొండకి తీసుకొని వెళ్ళి అబ్రాహాం నీ కుమారుని అంటాడు. కర్మేల్ పర్వతం చూడండి, సంఘాలు చాలా ఉన్నాయి. మీరు అక్కడికి ఇక్కడికి రండి అని కాదు, పలాని కొండకే రమ్మని చెప్పాడు. చూడండి, ఆత్మీయంగా అదే అర్థం. పలాని స్థలానికే అబ్రహాం నీ ఒకగానొక కుమారుని కొండ మీదకి తీసుకొని రా అన్నాడు. దేవుడు చెప్పిన స్థలములోనే దేవుడు తన మహిమను మీకు చూపుదురుగాక. అది దేవుని మందిరం, దేవుని యొక్క మందిరము. కనుకని ఎక్కి రావాలి మహిమ చూడటానికి. కష్టమైన, బాధ అయినా, కాళ్ళ నొప్పులు వచ్చినా అయినా ఎక్కి రావాలి. ప్రభా, ఈ పూట చర్చికి వెళ్తున్నాను, కాళ్ళకు బలం దయచేయండి, మోకాళ్ళ నొప్పులు తొలగించండి అని మునుపు చెప్పినట్లుగా వయసు అయిన తర్వాత దేవుని వెతకాలంటే కుదరదు. వెలుగున్నప్పుడే దేవుని మనం వెతకాలి. చీకటి వచ్చినప్పుడు ఎవరు కూడా దేవుని పని చేయజాలరు. యోహాను సువార్తలో రాయబడి ఉంది, చీకటి వచ్చుచూ ఉన్నది, అప్పుడు ఏ ఒక్కరు కూడా పని చేయలేరు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యములో ఏలియా ఎక్కి వెళ్ళిపోయాడు, అగ్ని రథాలు ఎక్కి. వారు ఇంకా వెళ్ళొచ్చు, మాట్లాడుచుండగా అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. చూడండి, ఎక్కిపోయెను, ఆరోహణమాయెను. దేవుని సేవకుడైన ఏలియా, ఆయన ఎంతో ఉన్నతమైన పరిచర్య చేస్తున్నవాడు. అయినా మధ్యలో అయ్యా నేను మంచివాడిని కాదు అని కొన్నిసార్లు తగ్గించుకొని బాధపడ్డవాడు. తర్వాత యెజబెలును భయపెడితే భయపడి పారిపోయి దిగులు చెందినవాడు. మరణాపేక్షతో ఇక చాలు ప్రభు సేవ దేమొద్దని దిగులు పడ్డవాడు, కలవరపడ్డవాడు. లైఫ్లో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నవాడు. కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి, మరికొన్ని ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక చాలు ప్రభు నన్ను తీసేసుకో అని బాధపడ్డవాడు. ఒక స్త్రీకి భయపడి పారిపోయినవాడు, చంపేసిద్దని. వీక్నెస్ కొన్ని ఉంటాయి. అయినా కూడా చూడండి, దేవుడు ఏలియాని తన చెంతకు చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎక్కి రమ్ము అని తన చెంతకు దేవుడు చేర్చుకున్నాడు. అగ్ని రథాలు వచ్చి ఏలియా ఆరోహణమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు? మరలా తిరిగి వస్తాడు. ఒక సత్యం ఏంటంటే, పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్తున్నారు అని. అదొక బిబ్లికల్ ట్రూత్. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎక్కి రావాలి. ఎక్కడికి? ఎక్కి వెళ్ళాలి. ఎక్కడికి? పరలోక రాజ్యానికి చేరు నిమిత్తమై ఈ రోజుల్లో మనమే సిద్ధపరచుకోవాలి. లైఫ్లో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సుఖము, దుఃఖము, కన్నీళ్ళు, వేదన, బాధ, ఇవన్నీ ఈక్వల్గా మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాటిని జయించగలిగితేనే, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని చేయగలిగితేనే ఖచ్చితంగా ఒక రోజున మనము కూడా ఆరోహణం అవ్వగలము. యేసయ్య అతి త్వరలో రానై ఉన్నారు. ఈ మాసములో ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మిమ్మల్ని ఎదిగింపచేసి తన రాకడకై మిమ్మల్ని, సంఘాన్ని, మనలందరినీ ప్రభు సిద్ధపరచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ 1వ తారీఖు ఈ సాయంకాల వేళలో ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడు, నాయన ఆశ్చర్యకరుడు తండ్రి, గత 10 మాసములు మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతూ క్షేమమును దయచేస్తూ వచ్చారందును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ప్రాముఖ్యంగా తండ్రి, ఈరోజు ఉదయం ప్రభు బలలో చేయవేయటానికి తండ్రి ప్రభా, మరొక మాసంలో నూతనంగా ప్రవేశించడానికి మీ నామమును గణపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపని, అవకాశాన్ని బట్టి మరొక్కసారి మీ పాదముల బట్టుకు తగ్గించుకుని కృతజ్ఞతలు తెలుపుతున్నా. పదే మీ పాద సన్నిధికి రావటానికి యేసయ్యా, మహిమ కలిగిన నీ నామమును గణపరచుటకు ప్రభా, నీ సన్నిధిలో హర్షించుటకు, నీ సన్నిధిలో ఆనందింప చేయుటకు మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ చిన్న ప్రార్థన కూడికను మీరు ఇప్పటి వరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై నీకు స్తోత్రములు ప్రభువా. మా మధ్యలో ఉండి మీరు మా ప్రార్థన అంగీకరించినందుకై నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రార్థనకి వినగలిగిన దేవుడుగా, మా ప్రార్థనకి జవాబునివ్వగలిగిన దేవుడుగా మీరు మాతో ఉన్నందుకై నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, సేవకులు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, ఉన్నతమైన రాబో దినములలో జరుగు మహిమకరమైన సంగతులను చూచున్నట్లుగా యోహాను ఏ విధంగా ఎక్కి వెళ్ళాడో ప్రభువా, రాబోతున్న దినములలో, రాబోతున్న శ్రమలో, రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడినట్లుగా, మీరు ఆకడలో మేము ఎత్తబడినట్లుగా, మీ ముఖ దర్శనము చేయనట్లుగా మా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎక్కి వెళ్ళదగిన అనుభవానికి మీరు నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఉన్న ఆత్మీయ స్థితే కాక ప్రభువా, ఇప్పుడున్న పరిస్థితులే కాక, ఇప్పుడున్న ప్రార్థనా జీవితమే కాక, ఇప్పుడున్న ప్రతిష్ఠ జీవితమే కాక, ప్రతి విషయంలో ఎక్కి వెళ్ళగలిగిన అనుభవాన్ని మీరు దయచేయబోతున్నందుకే నీకు స్తోత్ర. ఆత్మీయ జీవితంలో దినదినము వృద్ధి కలిగించబోతున్నందుకే నీకు స్తోత్రములు ప్రభువా. నాతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా అతని మహిమ నేను చూచితిని అని మీ భక్తులు సెలవిచ్చినట్లుగా ప్రభువా, ఎక్కి వెళ్ళి మీ మహిమను చూడగలిగిన అనుభవానికి ప్రతి బిడ్డను మీరు నడిపించబోతున్నందుకే నీకు స్తోత్రం. ఈ మాసమంతా ఈ కృపని విస్తరింపచేయండి ప్రభువా. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ప్రతి విశ్వాసి పట్ల, ప్రతి కుటుంబం పట్ల కృప విస్తరించునుగాక. మీరు సహాయం చేయబోతున్నందుకే నీకు స్తోత్రం. సేవకులుగా మమ్మల్ని, విశ్వాసులుగా మా సంఘమును మీరు ఆకడ కొరకు మీరు సిద్ధపరిచి, విశ్వాసంలో బలపరిచి, మీ జ్ఞాపకాల్లో ఉంచుకొని మీరే కృపను అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.